మీరు ఎప్పుడైనా గమనించారా? యోగ పితామహుడు పతంజలి మహర్షి ఎందుకు సగం మనిషి సగం పాము రూపంలో ఉంటారో దీని వెనుక ఉన్న రహస్యం అద్భుతం. పురాణాల ప్రకారం పతంజలి మహర్షి సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం. ఒకసారి శివుని తాండవాన్ని చూసి పరవశించిన విష్ణుమూర్తి ఆనందంతో బరివెక్కారట. ఆ యోగ శక్తి రహస్యం తెలుసుకోవాలనే కోరికతో ఆదిశేషుడు భూమిపై అవతరించారు. అదే సమయంలో గోనిక అనే యోగిని కొడుకు కోసం సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా ఆమె అంజలిలో అనగా దోసిలిలో ఆకాశం నుంచి చిన్న పాము రూపంలో పడతారు. పత్ అంటే పడడం, అంజలి అంటే దోసిలి, అందుకే ఆయనకు పతంజలి అనే పేరు వచ్చింది. మనిషి రూపం జ్ఞానానికి, పాము రూపం అనంతమైన కుండలిని శక్తికి సంకేతం. మనలోని అజ్ఞానాన్ని తొలగించి యోగ సూత్రాలను ప్రపంచానికి అందించిన మహర్షి ఈ పతంజలి. ఈ విషయం మీకు తెలిస్తే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన వేద వికాసం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.